పర్ణిక అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ ముందుగా నా నమస్కారాలండి. ఈరోజు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం తెలియజేస్తూ ఉన్నాను. అదేమిటంటే మనకి నిన్న ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటగా 5 సంతకాలు అనేవి పెట్టడం జరిగింది. అందులో రెండవ సంతకము మనకి ఏదైతే సామాజిక భద్రతా పెన్షన్లు ఉన్నాయో ఆ యొక్క పెన్షన్ల పెంపుదల మీద పెట్టడం జరిగిందండి. సో గతంలో మనకి ప్రభుత్వం 3,000 రూపాయల పెన్షన్ ఇస్తూ ఉంది. దానికి అదనంగా 1,000 రూపాయలు జోడించి 4,000 రూపాయలకి పెంచడం జరిగింది. సో ఏదైతే పెంచిన ఈ యొక్క పెన్షన్ అమౌంట్ ఉందో అది మనకి జూలై 1వ తేదీ నుంచి కూడాను వారి ఇంటి దగ్గర అందిస్తామని చెప్పేసి మనకి ఎన్నికల హామీల్లో కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క 3,000 నుంచి 4,000కి పెంచినటువంటి పెన్షన్లు ఏదైతే మనకి వృద్ధాప్య పెన్షన్లు, అదేవిధంగా వితంతు పెన్షన్లు, ఒంటరి మహిళా పెన్షన్లు ఇట్లాగా రకరకాలుగా ఉన్నటువంటి పెన్షన్లన్నీ కూడాను మనకి 3,000 నుంచి 4,000 రూపాయలకి పెంచడం జరిగింది. అదేవిధంగా ఏదైతే వికలాంగుల పెన్షన్ ఉందో ఆ వికలాంగుల పెన్షన్ని 3,000 నుంచి డైరెక్ట్గా 6,000కి పెంచడం జరిగిందండి. సో ఏదైతే వికలాంగుల పెన్షన్ ఆల్రెడీ వారు పొందుతూ ఉన్నారో వారికి 6,000 రూపాయల పెన్షన్ అనేది అందడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే మనకి ఇంకా రకరకాలుగా పింఛన్లు ఉన్నాయండి. అందులో మనకి తలసేమియా, అదేవిధంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు, అదేవిధంగా డయాలసిస్ పేషెంట్లకు సంబంధించి ఇలాగా కొన్ని రకాలైనటువంటి పెన్షన్లు ఉన్నాయి. వారికి అంగవైకల్యానికి సంబంధించి అదేవిధంగా వారు చేసుకున్నటువంటి ఈ యొక్క ట్రీట్మెంట్లకు సంబంధించి కూడాను మనకి దాదాపు 10,000 అదేవిధంగా 15,000 వరకు కూడా ఈ యొక్క పెన్షన్లు అనేవి ఉన్నాయి. సో ఈ ప్రభుత్వంలో రాగానే రెండవ సంతకము పెన్షన్ల మీద పెట్టడము చాలా శుభపరిణామం అనే చెప్పాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పింఛన్ల లబ్ధిదారులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో వచ్చినటువంటి రోజే బాధ్యతలు స్వీకరించిన రోజే పింఛన్ల మీద పెంపుదల మీద సంతకం పెట్టడము, దానికి సంబంధించి ఈరోజు జీవో కూడా విడుదల చేయడం కూడా జరిగిందండి. సో ఏదైతే మనకి జూలై నెల నుంచి పెంచినటువంటి పెన్షన్ల అమౌంట్ కూడాను వారికి అందించడం జరుగుతుంది. కాబట్టి పింఛన్దారులందరూ కూడాను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే మనకి ఎన్నికల హామీల్లో భాగంగా ఏదైతే పెన్షన్ల పెంపుదల చేస్తామని చెప్పారో ఆ యొక్క పెన్షన్ల పెంపుదల అనేది కూడాను మనకి ఏప్రిల్ నెల నుంచే పెంచుతామని చెప్పేసి ఎన్నికల హామీల్లో చెప్పడం జరిగింది. సో అందులో భాగంగా ఏప్రిల్ నెలలో అంటే మనకి రెగ్యులర్గా పెంచినటువంటి అమౌంట్ 4,000తో పాటు మనకి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకి సంబంధించి 1,000 ఈ 3,000 ప్లస్ రెగ్యులర్గా ఇవ్వాల్సినటువంటి జూలై నెలకు సంబంధించి 4,000 మొత్తంగా కలిపి 7,000 రూపాయల పెన్షన్ అనేది జూలై నెలలో పింఛన్దారులు అందుకోబోతూ ఉన్నారు. సో ఇది చాలా అంటే చాలా శుభపరిణామం అనే చెప్పాలి. ఎందుకంటే ఒకటేసారి పింఛన్ అమౌంట్ 7,000 అందుకోవడం అనేది వారి కళ్ళల్లో ఆనందం ఎట్లా ఉంటుందంటే అది చెప్పలేదండి. సో రేపు జూలై 1వ తేదీ నుంచి కూడాను వారికి సంతోషాన్ని మనం ప్రత్యక్షంగా మనం చూడబోతూ ఉన్నాము. ఎందుకంటే అవ్వాతాతలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఈ వితంతువులు, అదేవిధంగా ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు ఇలాగ ఎవరైతే పింఛన్లు ఉన్నారో సో ఆ యొక్క పింఛన్దారులు అందరూ కూడాను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నారు. సో మనకి ఏదైతే ఎన్నికల హామీల్లో హామీ ఇచ్చారో ఏప్రిల్ నెల నుంచే పింఛన్ల పెంపుదలను పెంచి మనకి ప్రభుత్వం వచ్చిన తర్వాత జూలై నుంచి ఇస్తామని చెప్పారో దానికి అనుగుణంగానే అడుగులు పడ్డాయని చెప్పేసి చెప్పొచ్చు. మనకి ఈ యొక్క పెంచినటువంటి పింఛన్లు మొత్తం కలిపి జూలై 1వ తేదీన ఇస్తామని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక చిన్న సస్పెన్స్ ఉందండి. ఇప్పుడు కొత్తగా మనకి బీసీలకు కూడాను 50 సంవత్సరాలకే పింఛను అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఎన్నికల హామీల్లో కూడా ఇచ్చారు. సో చాలామంది పింఛను వాళ్ళు ఇప్పుడు 50 సంవత్సరాలు దాటిన వారు అందరూ కూడాను పింఛను అప్లై చేసుకోవడం కోసము సచివాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. సో ప్రస్తుతం సచివాలయాల్లో ఆ సేవలన్నీ నిలిపివేసి ఉన్నారు. ఈ నెలాఖరికి ఈ సేవలన్నీ కూడా పునరుద్ధరణ చేసి దానికి అనుగుణంగా కొత్త గైడ్లైన్స్ అంటే పింఛను అప్లై చేసుకోవాలంటే ఏమేమి గైడ్లైన్స్ ప్రామాణికంగా పెట్టాలి దానికి అనుగుణంగా ఇవన్నీ కూడాను చెప్పడం జరుగుతుంది. కాబట్టి అప్పటి వరకు కూడాను ఈ యొక్క పింఛన్దారులు కొంత ఓపికతో వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే 50 సంవత్సరాలకే పింఛను అందిస్తామని చెప్పడంతో చాలామంది 50 సంవత్సరాలు దాటినట్టు వాళ్ళు అందరూ కూడాను పింఛను అప్లై చేసుకోవడం కోసము చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. వారు ఇప్పటి నుంచే వారికి సంబంధించినటువంటి కులం సర్టిఫికేటు, అదేవిధంగా ఆదాయం సర్టిఫికేటు ఇలాంటి సర్టిఫికేట్లు ఏమైతే ఉన్నాయో వాటిని అప్లై చేసుకోవడం కోసం సచివాలయాల చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారు. సో వారందరూ కూడా కొంత సమయం వేచి ఉండండి. దానికి సంబంధించి మనకి
కొత్తగా పెన్షన్లు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, సో పాత పెన్షన్లు వెరిఫికేషన్ అనేది కూడాను ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి అంటూ ఉన్నారు. ఈ ప్రాసెస్ మొత్తం ఎప్పుడు జరుగుతుంది అనేది కొంత సస్పెన్స్ కూడుకున్నది. కానీ ప్రస్తుతానికి మాత్రం ఉన్న పెన్షన్లు యథావిధిగా మనకి ఏప్రిల్ నుంచి పెంచినటువంటి పెన్షన్లు అన్నీ కూడాను జూలై 1వ తేదీ నుంచి కూడాను పంపిణీ చేస్తామని చెప్పేసి క్లియర్గా అధికారులు తెలియజేశారు. దానికి అనుగుణంగానే జీవో కూడా రిలీజ్ చేయడం కూడా జరిగిందండి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఈ యొక్క పెంచిన అమౌంట్ అనేది కూడాను ఎలా ఇస్తారు అంటే బ్యాంక్ అకౌంట్కే వేస్తారా, లేదా సచివాలయంలో ఇస్తారా, లేదా వాలంటీర్ల ద్వారా ఇంటికే పంపిస్తారా అనేది కూడా ఒక చిన్న సస్పెన్స్ నెలకొని ఉంది. సో నిన్న మనకి ఏదైతే మంత్రులతో సీఎం గారు సమావేశమై వారితో చర్చించారో ఆ తర్వాత మంత్రులు ప్రెస్ మీటింగ్ పెట్టినప్పుడు ఆ ప్రెస్ మీటింగ్లో కూడాను వాలంటీర్ల వ్యవస్థ మీద ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది. దానికి మంత్రివర్గ సభ్యులు మనకి ఏం చెప్పారంటే చాలా స్పష్టంగా ఇప్పుడు ఉన్నటువంటి వాలంటీర్ అదేవిధంగా సచివాలయ వ్యవస్థని కంటిన్యూ చేస్తాము అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఎన్నికల్లో కూడాను మనకి ఇప్పుడున్నటువంటి సీఎం గారు మనకి చెప్పినటువంటి విధంగానే మీ ఇంటికి వద్దకే పింఛన్ని మనం అందిస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అది వాలంటీర్ల ద్వారానే అందిస్తారని చెప్పేసి నిన్న జరిగినటువంటి ఆ ప్రెస్ మీట్లో మంత్రి గారి చెప్పిన మాటకి కట్టుబడి అందరూ కూడాను సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే బ్యాంకులలో అమౌంట్లు వేయడం వల్ల చాలామంది బ్యాంకు దగ్గరికి పోలేని పరిస్థితి ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు. సో వాలంటీర్లకు కూడా ఇదొక శుభపరిణామం అని మనం చెప్పుకోవచ్చు. మనకి వాలంటీర్ల వ్యవస్థ కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థలో ఎలాంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం లేదు కాబట్టి మనకి జూలై 1వ తేదీ నుంచి పంపిణీ చేసేటువంటి పెన్షన్లని వాలంటీర్ల ద్వారా నేరుగా ఇంటి వద్దకి అందించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీని మీద ఇంకా పూర్తిస్థాయి రివ్యూ అంటే మనకి క్యాబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత పూర్తిస్థాయి వివరాలు ఈ నెలాఖరు లోపల మనకి తెలిసే అవకాశం ఉంది. సో ఎప్పటికప్పుడు మనకి తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ని మన ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మనం పెట్టేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. ఇంకా మనం విషయం ఏంటంటే ఇంకొక విషయం మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నానండి. మనకి ఈ ప్రభుత్వంలో ఇప్పుడు ఒక్కొక్కటిగా రావాల్సినటువంటి ఏదైతే సంక్షేమానికి సంబంధించి కానివ్వండి మిగతా విషయాలకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడాను మీకు మన ఛానల్ తరపున చాలా వివరంగా క్లుప్తంగా క్లియర్గా తెలియజేస్తానండి. అంటే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను తెలియజేస్తానండి. మనకి ఒక స్కీమ్ గురించి పూర్తి గైడ్లైన్స్ ఒక స్పష్టత వచ్చిన తర్వాత ఆ స్కీమ్కి సంబంధించి ఏమేమి కావాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎప్పటి నుంచి ఎప్పటిలోగా అప్లై చేసుకోవాలి, ఇలాంటి వివరాలన్నీ కూడాను మీకు చాలా స్పష్టంగా నేను క్లియర్గా తెలియజేస్తాను. కాబట్టి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళందరికీ ఒక మాట చిన్న విన్నపం చేస్తున్నానండి. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు పెట్టినటువంటి వీడియోస్ అన్నిటి కూడాను చాలా రెస్పాన్స్ చాలా బాగా వచ్చిందండి. ఎందుకంటే మనం చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అంతే జెన్యూన్గా ఉండబట్టింది కాబట్టి అంతటి రెస్పాన్స్ వచ్చిందని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాము. సో వారందరికీ కూడాను నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నానండి. ముందు కూడా మనం ఈ ప్రభుత్వానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అంటే స్కీమ్కి సంబంధించి కానీ ఇతర విషయాలకు సంబంధించి కానీ ఏవైతే మనకి వస్తాయో ప్రతి విషయం మీద కూడాను క్లియర్గా మనం వీడియో చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ అందరికీ నేను షేర్ చేస్తూ ఉంటాను. సో ప్రస్తుతానికి మనకి ఏదైతే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి నేను ఈ వీడియో చేశానో సో మరలా ఇంకొక వీడియో ఇదే పెన్షన్ల మీద నేను చేస్తానండి. ఎందుకంటే ఈ యొక్క పెన్షన్లు పంపిణీ ఏ విధంగా చేస్తారనేది కూడాను మనకి నెలాఖరికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ స్పష్టత వచ్చిన తర్వాత మనం ఇమీడియట్గా మన ఛానల్ తరపున వీడియో చేసి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. సో అప్పటి వరకు అందరూ కూడాను వేచి ఉండాలని చెప్పేసి మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజుతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.